HTML కోడింగ్తోని ఈరోజు మనం వెబ్ డిజైన్ నేర్చుకోబోతున్నాం. అసలు HTML అనేది ఒక వెబ్ డిజైన్ కోడింగ్. సో ఇది ఒక జిప్ ఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెబ్ డిజైన్గా చెప్పబడుతుంది. దీని HTML కోడ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఈ విధంగా ఉంటుంది. HTML ఫార్వర్డ్ స్లాష్ ఇలా రెండు విధాలు ఉన్నాయి. HTML ఇన్ ఆంటిబుడ్ కోడింగ్స్ ఇలా ఉంటాయి. ఈ మేజర్గా ఇందులో ఈ HTML అండ్ లాస్ట్ HTML మేజర్ కోడింగ్స్ ఈ రెండు కూడా తప్పకుండా ఉండాలి. సో ఎగ్జాంపుల్గా టైటిల్ అండ్ టైటిల్ ఎండింగ్ ఈ యాంట్రిబ్యూట్స్ రెండు అన్నట్టు, ఎండింగ్ స్టార్టింగ్ అన్నట్టు, లెఫ్ట్ బాడీ ఇలా ఈ విధంగా మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఇట్లా యాంట్రిబ్యూట్స్ వాడి. సో అలా వాడితే మనకు వెబ్ డిజైన్ క్రియేట్ అవుతుంది. సో అదే విధంగాను ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ స్టెప్. సో మీ యాంట్రిబ్యూట్స్ మాత్రం ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రెండు ఉండాల్సి ఉంటుంది. దానికోసం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టార్టింగ్ యాంట్రిబ్యూట్స్ ఉంటాయి రెండు, చెప్పాను కదా ఫస్ట్లో చూపెట్టినట్టు. HTML టైప్ చేయండి. ఇలా అన్ని స్మాల్ లెటర్లే టైప్ చేయాలి. అట్లా నేను టైప్ చేసిన విధంగా మీరు జాగ్రత్తగా చూడాలి. ఇది HTML కొట్టిన తర్వాత ఫ్లాష్ ఇచ్చి మళ్ళీ ఎంటర్ నొక్కి యాంట్రిబ్యూట్ నేమ్ టైటిల్. ఈ టైటిల్ అనేది మనకు వెబ్ పేజీలో చూపించడం జరుగుతుంది. మెయిన్ పేజీలో చెప్తాను నెక్స్ట్ లెవెల్లో. సో ఇక్కడ నేను ఏదో సంథింగ్ పెడుతున్నా, ప్రశాంత్ వెబ్ అని టైప్ చేసాం. అండ్ ఎండింగ్ యాంట్రిబ్యూట్ సేమ్ అదే టైటిల్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి టైటిల్ అని ఇచ్చి రైట్ యారో ఇచ్చి ఎంటర్ నొక్కి మళ్ళీ బాడీ అని టైప్ చేసి సేమ్ అదే విధంగా మళ్ళీ ఎంటర్ నొక్కి మళ్ళీ లెఫ్ట్ యారో ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ బాడీ ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఎంటర్ నొక్కి మధ్యలో మనం ఇష్టం ఉన్న టెక్స్ట్ వాడచ్చు. టెక్స్ట్ నేను టైప్ చేస్తున్నా చూడండి. ప్రశాంత్ ఆన్లైన్, ప్రశాంత్ క్రియేషన్స్ పెడదాం అనుకుంటా. పషి క్రియేషన్స్ ఏదో నా ఇష్టమైనది నేను పెడతాను. పషి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అని పెట్టేసి డైరెక్ట్ ఇక్కడ ఫైల్ అనేది అన్ని సెలెక్ట్ చేసి ఫైల్ నోట్ ప్యాడ్, ఇప్పుడు నేను టైప్ చేసి మొత్తం నోట్ ప్యాడ్, ఫైల్ అనే దాన్ని నొక్కాలి. మీద మీకు ఫైల్ అనే దాన్ని నొక్కాలి, చూపిస్తాను నేను. మీద ఫైల్ అనే ఆప్షన్ నొక్కితే మనకు అందులో సేవ్ యాజ్ అనేది ఒక నేమ్ వస్తుంది, చూపుతా నేను. అక్కడ నొక్కాలి. మీరు నొక్కిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంది కదా, ఆడ నొక్కాలి. డిస్క్టాప్ ఇక్కడ మనకు టెక్స్ట్ హెయిర్ అని ఉన్నది, దాన్ని తీసేసి టైటిల్ అన్ని చిన్న స్మాల్ కొట్టాలి. టైటిల్ .html అని టైప్ చేయాలి. సో క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్, మిస్ అయితే మీకు ఇది అర్థం కాదు. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని ఎస్ అని నొక్కాలి. ఓకే చేసి సేవ్ చేసి మినిమైజ్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ ఓపెన్ అయింది, టైటిల్ అని ఓపెన్ అయింది కదా, చూశారు కదా ఫోల్డర్. ఇప్పుడు అది మనకు బ్రౌజ్లో ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తా.
ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి నేను ఓపెన్ విత్ గూగుల్తో ఓపెన్ అవుతున్నా. చూడండి వచ్చిందా లేదా. మీద చూసుకోండి ప్రశాంత్ వెబ్ అని వచ్చింది, అది మనం టైటిల్లో ఇచ్చిన నేమ్. మనకు ఒక వెబ్ మాదిరి ఓపెన్ అయిందా లేదా గూగుల్లో, ప్రశాంత్ వెబ్ అని. కింద టెక్స్ట్ పషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అని కూడా వచ్చింది, చూసారా. ఇదిగో పషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ టెక్స్ట్ అని పేజీ ప్రశాంత్ వెబ్ అని వచ్చింది. దాన్ని రీఫ్రెష్ కొట్టంగానే ఎప్పుడైనా రీఫ్రెష్ కొట్టాలి. అక్కడ సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ కొట్టాలి. నోట్ ప్యాడ్లో సేవ్ చేసి నోట్ ప్యాడ్కి వెళ్దాం. నోట్ ప్యాడ్లో మీరు ఇక్కడ పషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దీన్ని మనం హైలైట్ చేద్దాం. కొంచెం పెద్దగా చేయాలంటే H1 ట్యాగ్ వాడాలి. ఆ విధంగా H1 ట్యాగ్ ఇచ్చి దానికి మళ్ళీ ఎండింగ్ కూడా సేమ్ ఉంటుంది. దానికి మీ ఫార్వర్డ్ ఫ్లాష్లు ఏమి ఉండవు. H1 సేమ్ దాన్ని కాపీ చేసి మీరు H1 కాపీ చేసి ఆడ కూడా పేస్ట్ చేయవచ్చు, లేదా టైప్ చేయవచ్చు నార్మల్గా. అట్లా సేమ్ ఫార్వర్డ్ ఫ్లాష్ చేయాలి. చేసి మీరు మనం ఇప్పుడు దీన్ని హైలైట్ చేయాలనుకున్నాం. H1 అనేది మన హెడ్డింగ్ అన్నట్టు. అది హెడ్డింగ్ మాదిరి థిక్గా బోల్డ్ అయ్యి మనకు చూపెడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తా, కానీ తప్పకుండానైతే స్మాల్ లెటర్లని మీరు యాంట్రిబ్యూట్స్ అన్ని వాడాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ రావు. సో మళ్ళీ నేను సేమ్ ఆస్టీస్ ఫైల్లో పోయి ఇప్పుడు సేవ్ యాజ్ కాకుండా సేవ్ వస్తున్నా డైరెక్ట్. ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయింది కాబట్టి సేవ్ వస్తుంది. మీరు Ctrl+S కూడా యూజ్ చేయవచ్చు. మినిమైజ్ చేస్తున్నా, మినిమైజ్ ఇక్కడ ఉంటుంది. మినిమైజ్ చేస్తున్నా. చేసి మళ్ళా గూగుల్లోకి వచ్చిన, మళ్ళీ ఆ పేజ్కి వచ్చి రీఫ్రెష్ కొడితే చూడండి వచ్చిందా లేదా. పషి క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని టెక్స్ట్ హైలైట్ అయిందా లేదా. అలా ఆ విధంగా మనం టెక్స్ట్ని హైలైట్ చేయవచ్చు. మళ్ళీ ఒకసారి నోట్ ప్యాడ్లకు పోదాం. నోట్ ప్యాడ్లకు పోయి ఇప్పుడు ఆ టెక్స్ట్కు మనకు హారిజంటల్ లైన్స్ ఇద్దాం. హారిజంటల్ లైన్స్ అంటే ఇప్పుడు మనం ఇచ్చిన పషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి లైన్స్ అంటే కింద లైన్స్ మీదో లైన్ ఇద్దాం, స్టైల్గా ఉంటుంది. దానికి ఏ యాంట్రిబ్యూట్ వాడతారు, హెచ్ఆర్ అనే యాంట్రిబ్యూట్ని వాడాలి. హెచ్ఆర్ అలా టైప్ చేసి మళ్ళీ ఫస్ట్లో కూడా ఆడ ఇచ్చేసి సేమ్ లాస్ట్లో ఇచ్చాను, ఇప్పుడు ఫస్ట్లో కూడా హెచ్ఆర్ అలా ఇచ్చేసి ఒకసారి మళ్ళీ సేవ్ చేద్దాం. Ctrl+S కూడా వాడచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను ఇట్లా మౌస్తో మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, కర్సర్తో. సో Ctrl+S కొట్టినా కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ కొట్టాను, చూడండి లైన్స్ వచ్చినాయా లేదా. కిందో లైన్ మీదో లైన్ వచ్చిందా లేదా. సో ఇలా డీప్ స్టైల్గా రావడం జరిగింది. సో ఇంకా నేను లైన్స్ పెంచాలి, ఇంకా 2-3 కావాలంటే ఆ హెచ్ఆర్ అనే ట్యాగ్ని కాపీ చేసి మనం పేస్ట్ చేసినట్టయితే ఎన్ని పేస్టులు చేస్తే అన్ని మనకు హారిజంటల్ లైన్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. మీకు చూపెడతా. సో నేను లాస్ట్లో 2 ఎక్స్ట్రా ఇచ్చాను, మొత్తం 3 అయినాయి. సో మళ్ళీ రెండింటిని కాపీ చేసి మళ్ళీ ఫస్ట్లో ఇస్తున్నాం. సేమ్ అటు 3 హారిజంటల్ లైన్స్ ట్యాబ్లు ఓకే కావడానికి సేవ్ చేస్తున్నాం. మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కొట్టాలి. చూడండి వచ్చిన లేదా లైన్స్. అట్లా ఆ విధంగా లైన్స్ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు టోటల్గా ఈ బాడీకి అంటే ఇప్పుడు ఆ వెబ్ డిజైన్లో మొత్తం బాడీకి మనము కలర్ కూడా మార్చుకోవచ్చు. అది ఏ విధంగా నెక్స్ట్ స్టెప్లో చెప్తే, ఇప్పుడు నేను టైప్ చేసేది మార్క్యూ ట్యాగ్ అన్నట్టు. మార్క్యూ ఆట్రిబ్యూట్ అన్నాడు. అదేంటంటే మనం పషి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ టెక్స్ట్ ఉంది కదా, అది స్క్రోల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు స్క్రోల్ అయ్యేది ఎట్లా అంటే ఇట్లా మీకు రైట్ లెఫ్ట్ అది నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా చెప్తున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ విధంగా ఉంటుందని చెప్తున్నా. మార్క్యూ అని అలా టైప్ చేసి మీరు మళ్ళీ ఇదే కాపీ చేసి మళ్ళీ ఈ H1 ఎండింగ్ ట్యాగ్ ఉంది కదా, దానికాడ పేస్ట్ చేయాలి. ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేయవచ్చు. మీరు మామూలుగా నార్మల్గా కూడా టైప్ చేయవచ్చు. కాపీ చేసి ఇక్కడ H1 ట్యాగ్
ఎండింగ్ ట్యాగ్ ముందు నేను ఆ మార్క్ యూ ట్యాగ్ ఇస్తున్నా. సో ఈ టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది చూడండి మీరు. తర్వాత సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ Ctrl+S నొక్కిన సేవ్ అవుతుంది. ఇదైతే తప్పకుండా ఫార్వర్డ్ స్లాష్ అనేది ఎండింగ్ ట్యాగ్స్ మాత్రం ఏ ట్యాగ్ ఇచ్చినా ఆ ట్యాగ్ అది ఒకటి మాత్రం ఇవ్వాలి అది. సో ఇప్పుడు నేను ఇచ్చేసాను. సేవ్ అని నొక్కాలి. నొక్కి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఫ్రెష్ నొక్కండి. రీఫ్రెష్ చూడండి వస్తుందా లేదా, స్క్రోల్ అవుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్క్రోల్ అయ్యేదాన్ని ఎంత స్పీడ్తో స్క్రోల్ చేయొచ్చు, మళ్ళీ ఏంటి ఇంకోటి లెఫ్ట్ అండ్ రైట్ అప్ డౌన్ ఏ విధంగా చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో లెంత్ ఉండకుండా నేను షార్ట్గా చెప్తున్నా. ఇంకోటి నేను ఇప్పుడు అన్నా కదా, బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం. టోటల్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కదా, దాన్ని మనం ఏ కలర్ అంటే ఆ కలర్ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. అదే విధంగాను ఇప్పుడు చూద్దాం. మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న బాడీ అనే యాట్రిబ్యూట్ ఉంది కదా, స్టార్టింగ్ బాడీ, ఎండింగ్ కాదు, స్టార్టింగ్ బాడీ ట్యాగ్లో స్పేస్ ఇవ్వాలి. తప్పకుండా స్పేస్ ఇచ్చి ఆ బాడీ ట్యాగ్లో స్పేస్ ఇచ్చి మనం బీజీ కలర్ అని టైప్ చేయాలి. బీజీ ఇట్లా స్పేస్ ఇచ్చి బీజీ అని మనం టైప్ చేయాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం ఏదైనా ట్యాగ్ ఇచ్చే ముందు అందులో యాట్రిబ్యూట్ ట్యాగ్లో ఇంకో ట్యాగ్ ఇచ్చే ముందు స్పేస్ అయితే ఇవ్వాలి. సో బాడీ అనే యాట్రిబ్యూట్ ట్యాగ్లోనే మనం బీజీ కలర్ సెట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కొట్టాలి. ఫుల్గా కొడితేనైతే ఈ ఫార్ములాలు అప్లై కావు. బీజీ కలర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లలో డబుల్ కోట్ ఇవ్వాలి. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ డబుల్ కోట్ ఇచ్చి మధ్యలో డబుల్ కోట్స్ మధ్యలో నాకు ఎల్లో ఇస్తున్నాను. నేను స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఇవ్వాలి. స్మాల్లోనే ఎల్లో ఇచ్చేసి ఫైల్లోకి వెళ్ళాలి. మళ్ళీ చూడండి ఇట్లా బాడీ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్లో ఎల్లో అని ఇచ్చాను. నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టము, ఎల్లో అని ఇచ్చాను. సో మీకు ఏ కలర్ అయితే ఆ కలరు స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేసి ఇట్లా ఫైల్ అనే దాన్ని నొక్కి మళ్ళీ సేవ్ నొక్కితే మనకు ఓకే అవుతుంది. లేదా Ctrl+S నొక్కినా సేవ్ అవుతుంది. మళ్ళీ వెబ్ పేజ్ని ఓపెన్ చేసి ఒకసారి రీఫ్రెష్ కొట్టాను. చూడండి వచ్చిందా లేదా, ఎల్లో వచ్చిందా. సో ఈ విధంగా మనం ఇట్లా వెబ్ డిజైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా నేను ట్రై చేస్తాను.